లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా ఆర్థిక ఒడిదుడుకులు వస్తే భయపడొద్దు. గెలిచే మార్గం ఇదే అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే పరిష్కారాలు మీ చేతుల్లో ఉంటాయి. డబ్బు లేదనేది సమస్య కాదు. ఆలోచన లేకపోవటమే అసలు సమస్య. జీతం తగ్గింది, ఖర్చులు పెరిగాయి, అప్పులు వెంటాడుతున్నాయి. ఇలాంటి ఆర్థిక ఒడిదుడుకులు జీవితంలో ఒక్కసారి కాదు తరచూ వస్తుంటాయి. కానీ మనమే వాటికి ఎదురెళ్ళే పద్ధతిని ఎంచుకోవాలి. ఈ వీడియోలో ఆర్థిక కష్టాలను ఎలా ఎదుర్కోవాలో, బలంగా ఎలా నిలబడాలో చెప్పబోతున్నాను. ముందు ఆర్థిక ఒడిదుడుకులు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. కారణం ఏంటంటే జీతంలో తగ్గుదల, ఊహించిన ఖర్చులు, అప్పులు తప్పుగా వాడటం, ఆదాయం లేని వేళ ఖర్చులు తగ్గించకపోవటం. ఒడిదుడుకులు అనేవి తప్పక వస్తాయి, కానీ ముందే అంచనా వేసి ఏర్పాట్లు చేసుకుంటే అవి మన జీవితంలో ఏమీ చేయలేవు. ఉదాహరణ, చిన్న కథ. ఒక చెరువులో పెద్ద కప్ప మిగతా చిన్న కప్పలకు చెబుతుంది, ఈ చెరువు త్వరలో ఎండిపోబోతున్నది, వేరే చోటుకి వెళ్ళిపోదామని. కానీ మిగతా కప్పలు నవ్వుకుంటాయి ఈ మాటలకు. అలాంటివి ఎన్నో చూసాం, ఎన్నో విన్నామని ఎగతాళి చేస్తాయి. చివరికి చెరువు ఎండిపోతుంది. ఆ పెద్ద కప్ప ముందుగానే వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకుంటుంది. ఇలా ఆర్థిక విషయాలే కాదు, అన్ని విషయాల్లో ముందు చూపు చాలా అవసరం. ముందు చూపుకు పరిష్కారాలు ఏమిటంటే ఖర్చులు కఠినంగా కంట్రోల్ చేయాలి. అవసరమయ్యే వాటికి ఖర్చు చేయాలి. మంత్లీ బడ్జెట్ తయారు చేసుకోవాలి. కోరికలు, అవసరాల గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను మొదట తీర్చేయాలన్నమాట. అదనపు ఆదాయాలను ఏర్పాటు చేసుకోండి. మీ స్కిల్స్కి తగ్గ ఇంట్రెస్ట్ ఉన్న రంగాలను అదనపు ఆదాయ మార్గాలుగా ఏర్పాటు చేసుకోవాలి. ఏంటంటే దీర్ఘకాలిక దృక్పథం అంటే కనీసం 3 నుండి 6 నెలల అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాలి. వైద్య ఖర్చులు ఎక్కువ ఫైనాన్షియల్ స్ట్రెస్ని కలిగిస్తాయి, అందుకని మంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే వృద్ధి కలిగించే పద్ధతుల్లో పెట్టుబడి పెట్టడం, అంటే మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ మొదలైన వాటిల్లో పెట్టుబడి పెట్టండి. రిస్క్ లోగా ఉండే జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఇంకా ఆఖరిగా ఏంటంటే మానసిక స్థైర్యం కూడా ముఖ్యమే. మీరే కాదు, ఇలాంటి పరిస్థితులు అందరూ ఎదుర్కొన్న వారే. పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా మనం ఆత్మవిశ్వాసంతో నిలవాలి. ఈ కష్టం ఓ పరీక్ష, గెలిస్తే భవిష్యత్తు నీదే. ఆర్థిక ఒడిదుడుకులన్నీ తాత్కాలికమే, నీ ఆత్మవిశ్వాసమే శాశ్వతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.